హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో జడ్జి గారు అనామికతో మాట్లాడుతూ ఉంటారు. అనామిక అంటుంది, ఎలాగైనా అప్పుకు శిక్ష పడాలి అని కోరుకుంటుంది. తనని ఎలాగైనా జైలుకు పంపించండి అని అంటుంది. అప్పుడు జడ్జి గారు కవి గారిని అడుగుతారు, మీకు విడాకులు ఇవ్వడం ఇష్టమేనా అనేసి. అప్పుడు కవి అంటాడు, నాకు విడాకులు ఇవ్వడం ఇష్టమే అనేసి. అప్పుడు అనామిక అంటుంది, నాకు విడాకులు ఇచ్చి అప్పును పెళ్లి చేసుకుందామని చూస్తున్నాడు, అందుకే నాకు విడాకులు ఇద్దామని అనుకుంటున్నాడు అని అంటుంది అనామిక. అప్పుడు జడ్జి అంటాడు, తను జైలుకు వెళ్ళినా పర్లేదు అని అనుకుంటున్నాడు కదా, అలాంటప్పుడు అప్పుని ఎలా పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు అని అంటాడు. కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ అనామికను నాతో ఉంచుకున్నట్లయితే ఇంట్లో కూడా జైల్లో ఉన్నట్టే, అదేదో 4 రోజులు జైలుకే వెళ్ళొస్తే చాలా తక్కువ అనిపిస్తుంది. ఈ అనామిక వేసే శిక్షల కన్నా మీరు వేసే శిక్ష చాలా చిన్నది జడ్జి గారు అని అంటాడు కళ్యాణ్ జడ్జి గారితో. కళ్యాణ్ తరపున లాయర్ వచ్చి అనామికతో మాట్లాడతాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. నీ ఎన్నిసార్లు చెప్పాలి, నేనే చెప్పా కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి అని అంటాడు. ఇప్పుడు ఇవాళ కూడా చెప్పాలి అని అంటాడు లాయరు. అప్పుడు అనామిక అని అంటుంది, అవునా, మ్యారేజ్కి ముందు ఏం పేరు అని అడుగుతాడు. మ్యారేజ్కి ముందు కూడా అనామికనే అని చెప్తుంది. మ్యారేజ్ తర్వాత ఏం పేరు అని అడుగుతాడు. మ్యారేజ్ తర్వాత కూడా అనామికనే అని అంటుంది. మరి స్కూల్ డేస్లో నీ పేరేం పేరు అని అంటాడు లాయర్. అప్పుడు కూడా అనామికనే. ఎన్నిసార్లు అడుగుతారు, అనామికనే అనామికనే అని అంటుంది అనామిక. అప్పుడు నేను ఇన్నిసార్లు అడిగేసరికి విసుగొస్తుంది కదా అని అంటాడు. అవును, విసుగొస్తుంది అని అంటుంది అనామిక. మరి కళ్యాణి, నువ్వు పదే పదే నువ్వు అప్పుతో సంబంధం పెట్టుకున్నావు అని అన్నిసార్లు అంటే, వాళ్ళిద్దరి స్నేహం మధ్య నువ్వు అన్నిసార్లు అంటూ ఉంటే తనకి కోపం రాదా? అందుకే ఆ విసుగులోనే అలా అయిపోయాడు. ఎవరికైనా విసుగు వస్తుంది కదా, ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది కదా అనేసి మళ్ళీ జడ్జి గారితో చెప్తాడు. అప్పుడు అనామిక తరపున లాయర్ వచ్చేసి, వీళ్ళిద్దరి మధ్య స్నేహమే ఉన్నట్లయితే మరి హోటల్కి ఎందుకు వెళ్తారు, హోటల్ రూమ్లో ఎందుకు బుక్ అవుతారు అని అడుగుతుంది. ఈ హోటల్ రూమ్లో బుక్ అయినట్టు నా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది, ఒకసారి చూడండి అని జడ్జి గారికి ఇస్తుంది అనామిక వాళ్ళ లాయరు. అనామిక తరపున వచ్చిన లాయరు అంటుంది, నేను అప్పును కొన్ని క్వశ్చన్స్ వేద్దామని అనుకుంటున్నాను, మీరు అనుమతి ఇస్తే అని అంటుంది. అప్పుడు అప్పుని బోన్లోకి పిలుస్తారు. అప్పుని అడుగుతుంది, నీ పేరేం పేరు అని. నా పేరు అప్పు, అపర్ణ అని చెప్తుంది అప్పు. ఈ కవి గారు నీకు ఎన్ని రోజులుగా తెలుసు అంటే, నాకు 1 year పైనే తెలుసు, తను మా అక్కయ్య వాళ్ళ మరిది, అలా తెలుసు అని అంటుంది. అప్పుడు లాయర్ అంటుంది, అంటే నీకు వరుసకు బావ అవుతాడు కదా అని. మీరు చెప్పే వరకు తెలియదు నాకు అని అంటుంది అప్పు. మేము స్నేహం అలాగే ఫ్రెండ్స్ లాగే ఉన్నాము, మేము స్నేహితులం అని అనుకుంటున్నాము, అలా రిలేషన్తో మేము ఎప్పుడు పిలుచుకోలేదు అని అంటుంది అప్పు. నువ్వు ఇతన్ని ప్రేమించావా అని అడుగుతుంది లాయర్. అవును, ప్రేమించాను. మరి మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నావా అంటే, మ్యారేజ్ చేసుకుందామని అనుకోలేదు, ఎందుకంటే నేను మాత్రమే ప్రేమించాను, తను నన్ను ప్రేమించలేదు, ఒకవేళ ప్రేమిస్తే మ్యారేజ్ చేసుకునే వాళ్ళమేమో తెలీదు అని అంటుంది అప్పు. మీ ఇద్దరి మధ్య స్నేహమే ఉందా, వేరే ఏం రిలేషన్ లేదా, నువ్వు ఎలా నిరూపించగలవు, ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడుగుతుంది లాయర్. ఉంది అని అంటుంది అప్పు. ఒకసారి అనామిక అప్పుతో మాట్లాడేటప్పుడు బంటు వాళ్ళిద్దరి మాటలు రికార్డ్ చేస్తాడు, అదే అక్కడ వినిపిస్తారు. అందులో అనామిక అంటుంది, మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకపోయినా కూడా మేమిద్దరు హోటల్ రూమ్లో బుక్ అయ్యేటట్టు నేనే చేశాను, ఇప్పుడు నువ్వేం చేయగలవు అనే మాటలు మొత్తం రికార్డింగ్ మొత్తం చేస్తాడు బంటు. అదంతా అక్కడ జడ్జి గారికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తారు. ఇప్పుడు ఏమంటారు అని కవి తరపున లాయర్ అని అడుగుతాడు. అప్పుడు అనామిక తరపున లాయర్, మరి ఏమీ లేనప్పుడు అనామికను కళ్యాణ్ ఊకే విడాకులు ఇవ్వమని ఎందుకు ఫోర్స్ చేస్తున్నాడు, దీనికి ఏమంటారు అని అంటుంది లాయర్. అప్పుడు కవి తరపున వచ్చిన లాయరు, దీనికి నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది, అది ఒక వ్యక్తి వచ్చి నిరూపిస్తుంది అని కావ్యను పిలుస్తాడు. అప్పుడు కావ్య బోన్లోకి వచ్చేసి, నేను ఇన్ని డేస్ అనామికను ఇలా అర్థం చేసుకోలేదు, ఎప్పటికైనా అనామికని కవిని కలుపుదామనే చూశాను, అలా కలపాలనేసి నిన్న నైట్ నేను అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ముందు జాగ్రత్తగా ఈమె నన్ను దాడి చేయడానికి వచ్చింది అని ఏమైనా అనుకుంటుందనేసి ముందే రికార్డింగ్ పెట్టాను, ఆ రికార్డింగ్ అంతా మీరందరూ చూడాలి, అందరి సమక్షంలో అది మీరు చూపించండి అని అంటుంది. ఈ కళ్యాణ్ నాకు మరిది, నేను తనకి అమ్మ తర్వాత అమ్మలా, చాలా అమాయకుడు, కవితలు తప్ప వేరే లోకం కూడా తెలియదు, అలాంటి వాడిని ఇలా నిందలు వేస్తుంది. ఈ అనామిక ఓన్లీ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్న విషయం నాకు నిన్న నైటే అర్థమైంది అని అంటుంది కావ్య జడ్జి గారితో. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కావ్య ఇంట్లో బట్టలు మడత పెడుతూ ఉంటుంది. అప్పుడు
రాజ్ అక్కడికి వస్తాడు. చాలా హ్యాపీగా వస్తాడు. అలా వచ్చి కావ్యను ఎత్తుకొని తిప్పుతూ ఐ లవ్ యూ కావ్య అని అరుస్తాడు. అందరితో కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.